ఆఫ్టర్నూన్ RTI మీడియా. ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ స్థలంలో లేఅవుట్ అయిన ప్లాట్లు పొడవు 30, వెడల్పు 82 గల గ్రామ పంచాయతీకి చెందిన 2వ నంబర్ ప్లాట్ను 2010లో అప్పటి తహసీల్దార్ను కొంతమంది నాయకులు మచ్చిక చేసుకుని తప్పుడు పేరుతో పట్టాను సృష్టించుకుని అతనితో వారి సమీప బంధువులకు రిజిస్ట్రేషన్ చేసుకుని అతడి ద్వారా అనంతరావు సేట్ అనే వ్యాపారునికి విక్రయించడం జరిగింది. సమాచార హక్కు చట్ట ఉద్యమకారులు కొంతమంది ఈ తప్పుడు పట్టాను బయటకు తీసి విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ దృష్టికి రావడంతో తప్పుడు పట్టాకై విచారణ చేసి 2013లో తహసీల్దార్ ఇచ్చిన పట్టాను రద్దుపరిచి గ్రామ పంచాయతీ వెంటనే స్వాధీనపరుచుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశించడం జరిగింది. 4 రోజుల క్రితం మళ్లీ చేపల మార్కెట్లో తప్పుడు పత్రంతో కొనుగోలు చేసిన వ్యక్తులు అక్కడ స్తంభాలు పాతడం జరిగింది. వెంటనే నూతనంగా ఎన్నుకోబడిన నూతన సర్పంచ్ కందగట్ల రామచందర్ స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి అక్కడ గ్రామ పంచాయతీ బోర్డు పెట్టడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఎవరైనా ఎంతటి వారైనా నా అన్న అయినా తమ్ముడైనా గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని ఇక్కడ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా దీన్ని తొలగించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కందగట్ల హెచ్చరించారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, వార్డు సభ్యులు ముస్తాక్, నాగరాణి, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, సదానంద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్, సీనియర్ అసిస్టెంట్ దత్తు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. చూడలే చూడలే గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే అంగడి బజార్లో ఉన్నటువంటి ఈ చేపలు అమ్ముకునే స్థలాన్ని కొందరు వ్యక్తులు ఈ స్థలం మాదని చెప్పి రాళ్ళు పాతడం జరిగింది. ఈ స్థలం వారిది కాదు, ఇది గ్రామ పంచాయతీ చెందినటువంటి స్థలం. ఇది ఈ 2010-11లో కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్థలం గ్రామ పంచాయతీ కేటాయించినట్టు గ్రామ పంచాయతీని తీర్పు ఇచ్చి కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అది ఆ సదరు వ్యక్తులకు తెలియకుండా ఇక్కడ
వాళ్ళు రాళ్ళు పాతడం జరిగింది. ఎవరైనా కానీ ఈ స్థలంలో ప్రవేశించినట్టయితే వారిపైన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఈ ఒక్క స్థలమే అని కాదు, ఎడపల్లో ఏ స్థలమైనా కూడా ఎవరైనా కబ్జా చేసినా, నా అన్నైనా నా తమ్ముడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్తుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని మేము బయటికి తీస్తాం. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ స్థలం నుంచి ఇక్కడ నుంచి ఎవరైనా మళ్ళీ వచ్చి ఆ బోర్డు పీకడం కానీ, ఆ రాళ్ళు పాతడం కానీ చేసినట్టయితే వారి మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. గ్రామస్తులారా, ఒక్క విషయం గమనించండి. మీరు ఏదైనా గ్రామ పంచాయతీ స్థలం ఉంటే వారిని గ్రామ పంచాయతీ స్థలంగా పేర్కొనండి, అంతే తప్ప కానీ కబ్జాకోరులకు వారికి మద్దతు ఇస్తూ మీరు గ్రామ పంచాయతీకి నష్టం వచ్చే వాటిల్లే విధంగా మీరు పనులు చేయకండి. మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.